ఏమయ్యా 60,000 ఏళ్ళు ఈ తెల్ల గొడుగు కింద నేను కూర్చున్నా. నా జుట్టు ఎలా ఉందో చూసారా? ఎలా ఉంది? తెల్లగా ఉంది సార్. ఎందుకు తెల్లబడిందో తెలుసునా మీకు ఎవరికైనా? అంటే వయసు వచ్చింది కదా సార్, 60,000 ఏళ్ళు. నా వయస్సు వల్ల తెల్లబడలే. అస్తమాని తెల్లగొడుగు కింద కూర్చుని ఆ తెలుపు రంగు అంతా జుట్టుకు పట్టుకుంది నాకు. వయసు వచ్చిందని కూడా ఆయన కూడా ఇష్టం లేదండి. అంత వయసు వచ్చిన ఇంకా నేను కుర్రాడినని ఆయన ఉద్దేశం. ఆ తెల్ల గొడుగు కింద కూర్చోవడం వల్ల జుట్టు అంతా తెల్లబడిందిటండి ఆయనకి. అంటే మీ అందరి యొక్క పరిపాలనలో నేను ఎంత జాగ్రత్తగా ఉన్నానో గమనిస్తున్నారా మీరు ఎవరైనా? ఎప్పుడు క్షణం తీరిక లేకుండా నేను ఈ గొడుగు కిందే కూర్చుని మీ అందరి యొక్క కష్ట సుఖాలు నేను అరుచుకుంటున్నా. తెలుసునా మీకు ఎవరికైనా? అంటే అవును సార్, మీరు చెప్పింది కరెక్టే సార్ అనాలి కదా. అన్నారు అందరూ. సరే, చాలా సంతోషం. మరి ఎంతైనప్పటికీ కూడా మరి కొంత వయసు వచ్చిన తర్వాత రిటైర్ అవ్వడం అనేది న్యాయం కదా. పైగా మా రామచంద్రుడు అనే కుర్రవాడు కూడా 25 ఏళ్ళు వచ్చాయి కదా. అంత వయసు వచ్చిన వాడికి రాజ్యాన్ని అప్పగించి నేను కాస్త రిటైర్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఏమంటారు మీరంతా అని అడిగాడండి. అడగడం ఏమిటి? ఉత్తర క్షణంలో ఒక్కసారి కూర్చున్నటువంటి అసెంబ్లీ హాల్ డూమ్ అంతా ఇలా ఊగిపోయేటట్టుగా వాళ్ళంతా కావాలి రాముడు, కావాలి రాముడు, కావాలి రాముడు, ఇచ్ఛామోహి మహాబాహుం రామం సత్య పరాక్రమం ఇలా అరిచారండి. తన కొడుకుని రాజుని చేస్తానంటే ఒక్కడు వ్యతిరేకించకుండా అందరూ కూడా అనుకూలంగా స్పందిస్తే తండ్రి గారికి ఎంత ఆనందంగా ఉంటుందండి. ఆయన హృదయం ఒక్కసారిలో ఉప్పొంగిపోయింది. ఆహా, మరి అయినా తన కొడుకు రాజు అవుతాడంటే తనకి అవును అని అనిపించుకుంటే మరి తనకు ఆనందంగా ఉందని చెప్పుకుంటే బాగుండదు కదా. అందుకోసం కొంచెం గంభీరంగా ఉన్నట్టుగా పోజు పెట్టాడు. ఏమరా, ఏమిటి ఆ గోళ మీరు? ఏమిటి ఆ గాబరా మీరు? నేనేదో మాట వరుసకి రాముడిని రాజుని చేస్తా అని అన్నా అంటే మీరందరూ ఏమనాలి? ఇది మన టిపికల్ తెలుగోడి లక్షణం అండి. ఇంటికి బంధువులు వచ్చారనుకోండి, అంటే ఏమండి భోజనం చేశారా అంటే చేసే వచ్చాను అనుకోండి అంటాడు. అనుకోండి అన్నాడండి అంటే మీరు పెట్టాలని అర్థం అండి. వాడు చేసి వచ్చాను అనుకోండి అని అన్న తర్వాత మీరు అసలు ఏర్పాటు చేయడం మానేశారనుకోండి, మర్యాద లేదు కనీసం. వద్దంటే మానేయడమే. ఏమండి ఇది తింటారా? అబ్బా వద్దులెద్దురు, అబ్బా వద్దులెద్దురు అంటాడు. ఆ వద్దులెద్దురు అన్నాడంటే మీకు అర్థం చేసుకోవాలని అర్థం, వాడికి ఇంకో 2 ఎక్కువ వేయాలని అర్థం అండి. తెలుగోడికి లక్షణం ఎట్లా ఉంటుందంటేనండి, ఇండియన్ అనుకుంటాను బహుశా సహజంగా భారతీయులందరికీ అలా ఉంటుందేమో, తెలుగోడికి కొంచెం ఎక్కువ ఉంటుందండి. ఏదైనా వాడికి వద్దు అన్నప్పుడు మరోసారి అడిగి కొంచెం బతిమాలి, అబ్బా తినరా, తినకపోతే ఎట్లా, ఇంకొకటి వేసుకో అంటే అబ్బా చాలండి ఇప్పటికే ఎక్కువ తినేసాను అనుకుంటారు. అది వాడు తీసాడు అనుకుంటాట, అందుకోసం వీడు తింటే తప్ప వీడు వద్దని కాదండి. వీడికి ఇంకో 2 వేస్తే తినేద్దామని అనిపిస్తుందండి. అబ్బా వద్దులెద్దురు అంటే పర్లేదులే ఇంకొకటి వేసుకో, ఒక్కటి నా కోసం, నా అన్నమ్మ కోసం, అమ్మమ్మ కోసం అని ఇలాగ వేసి వాడిని కాస్త బతిమాలి పెట్టాలని కోరుకుంటాడు. ఇప్పుడు ఇంటికి వచ్చాక ఏమండి కాఫీ తాగుతారా? ఇప్పుడు ఎందుకు లేదురు అంటే వాడికి 2 గ్లాసులు ఇవ్వాలని అర్థం. ఇదే మిగతా దేశాల వాళ్ళు అనుకోండి, వాడు నో అంటే వాడికి నిజంగానే నో అని అర్థం.